మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండింగ మండలంలో ఉన్నాం. అయితే కడలని నమ్ముకొని ఎంతో మంది మన మత్స్యకార సోదరులందరూ కూడా కడలని నమ్ముకుని ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి ఈ వేట 2-3 రోజులు వేటాడుకుని వచ్చి సముద్రంలో అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఈ కష్టకాల సమయంలో ఏదైతే మార్చి నుంచి ఏప్రిల్ వరకు వేట నిషేధ సమయం ఉందో, ఈ వేట నిషేధ సమయంలో వీళ్ళకి వృత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మత్స్యకార వృత్తి విడుదల చేసింది. ఈ మత్స్యకార వృత్తికి సంబంధించి అయితే కొంతమందికి మత్స్యకార వృత్తి అయితే పడింది, ఇంకొంతమందికి కొన్ని కారణాల వల్ల పడలేదు. అయితే ఆధార్ అయితే కానివ్వండి, ఏదైతే కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటి ఉండటంతో ఈ యొక్క మత్స్యకార వృత్తి మధ్యలో కొన్ని ఆగినట్లు కనిపిస్తున్నాయి. అయితే మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళు అనడం ఏంటంటే, మత్స్యకార వృత్తి ఒక ఆధార్కి ఒక కరెంట్ బిల్కి సంబంధం లేకుండా మా వేటకి వెళ్లే ప్రతి ఒక్క సోదరుడికి కూడా మత్స్యకార వృత్తి వచ్చేటట్టు మాకు గవర్నమెంట్ కి వినయించుకుంటారని కోరుకుంటున్నారు. అయితే వీళ్ళు ఈ వేట నిషేధ సమయంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఈ సమయంలో మాకు వృత్తి రావడం చాలా ఆనందకరమని కూడా చెప్తుంటారు. అయితే మత్స్యకారకి సంబంధించి కొంతమంది నాయకులు అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సమయంలో మీకు మత్స్యకార వృత్తి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సమయంలో ఈ వృత్తి రావడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఫస్ట్ సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది. దీని నిమిత్తం గత కాల పరిపాలనలో కూడా మా మత్స్యకారులు చాలా ఇబ్బంది పడ్డారండి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇంజిన్లు అయితేనే బోట్లు అయితేనే సబ్సిడీ మీద ఇచ్చేవారండి. వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత 4,000 ఒకసారి ఇచ్చారు, 10,000 ఒక సంవత్సరం ఇచ్చారండి. అలాగే ఒక సంవత్సరం మత్స్యకారులకి మొత్తం ఇవ్వడం మానేశారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముందు హామీ ఇచ్చారు, 10,000 ఇస్తున్నారు కదా, 10,000కి 10,000 రెట్టింపు వేసి మీ మత్స్యకారులకి ఇస్తానని చెప్పారు. ఆయన పాదయాత్రలో లోకేష్ గారు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కొలిదే ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పందించి కొద్ది లేట్ అయినప్పటికీ కూడా మాకు ఇవ్వవలసిన 20,000 ఇచ్చారు. వేట నిషేధ సమయంలోనే కాకుండా వీళ్ళు 365 రోజులు కూడా ఈ గంగపుత్రులందరూ కూడా ఈ కడలని నమ్ముకుని బతుకుతూ ఉంటారు. అయితే వేటకెళ్లే సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి? మీకు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి? సో వేటకెళ్ళేటప్పుడు మాకు స్టార్టింగ్ లో కూడా చాలా ప్రమాదాలు అండి. కెరటాలు వచ్చినప్పుడు ఆ కెరటాలు దాటుకుని వెళ్ళడం కూడా చాలా ప్రమాదమైనది. అది కెరటాలు దాటి వెళ్ళిన తర్వాత కెరటాల్లో కూడా అవి తెప్పలు కనుక కెరటాల్లో పడితే కనుక ప్రమాదం జరిగి అక్కడ కూడా తెప్పలు ఇరిగిపోవడం, ఇంజిరాలు పోవడం, మనుషులకి దెబ్బలు తిరగడం, చనిపోవడం కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా ఆ కెరటాలు దాటిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ కి డీజిల్ ఆగిపోతే మధ్యలో ఆగిపోయి ప్రమాదం ఏర్పడుతుంది. అదే విధంగా సముద్ర మధ్యలో తుఫాన్లు వచ్చినా, ఏదైనా విపత్తులు వచ్చినా అక్కడే బోటు మునిగిపోయి, అలాగే గత 2014లో కూడా మా పంచాయతీలో మొత్తం 7 మంది సముద్రంలో మునిపోయి లాస్ట్ ఇంకా తెలియలేదు. కాబట్టి ఏదైనా సముద్రంలో చనిపోయే మత్స్యకారులు గాని, సముద్రంలో ఎటువంటి ప్రమాదం జరిగినా బోట్లకి గాని మా మత్స్యకారులకు గాని పరిహారం అనేది ప్రభుత్వం తరపున తొందరగా వచ్చే విధంగా కొంచెం ఎక్కువ మొత్తంలో గాని ఈ ప్రమాద బీమాలు గాని ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే పరిహారం కూడా తొందరగా ఇవ్వాలని నేను కోరుతున్నానండి. ప్రమాదాలు అయితే కనుక చాలా ఉంటదండి మా అయితే ఈ రోజు ఈ మత్స్యకార వృత్తి విడుదల చేసిన సందర్భంగా మీరందరూ కూడా బోట్లపై ఇలాగ సముద్రంలో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఎందుకంటే అండి 20,000 అమౌంట్ ఇవ్వడం అనేది అది చాలా మాకు ఆనందమైన విషయం అండి. అది కూడా మనకి యాక్చువల్ గా ఫోటోలు తీసిన తర్వాత నెల 2 నెలల తర్వాత మనకి అమౌంట్ క్రియేట్ చేస్తారు. ఈ బోట్లకి ఫొటోస్ తీసి అప్లికేషన్ తీసుకున్న విత్ ఇన్ 3-4 days లో అందరి అమౌంట్లు క్రియేట్ అవడం అనేది మాకు అందరికి చాలా ఆనందమైందండి. ప్లస్ ఇది మాకు గంధ అమావాస్య సందర్భం అండి. అందరూ కూడా సంబరాలు చేసుకునే రోజులు ఇవి. ఈ రోజు వాళ్ళందరికీ అకౌంట్ లో డబ్బులు పడడం అనేది వాళ్ళ ఇంట్లో ఖర్చులకు అనేది ఇప్పుడు చాలా అవసరాలు తీరుతుంది. కాబట్టి దానివల్ల మేము మా మత్స్యకారుల తరపున చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సీఎం అనే ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందు ఆదరణ అనే పథకం ఉండేది. ఈ ఆదరణ అనే పథకాన్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగించే యోచనలో ఉన్నారు. ఈ ఆదరణ ఏ పథకం అయితే ఉందో మీకు దీని ద్వారా మీకు ఎటువంటి లాభాలు చేకూరుతుంటాయి? ఆదరణ అనేది మాకు గత ప్రభుత్వం కూడా ఆదరణ పెట్టుకున్నారండి. కానీ ఎక్కువ మందికి ఇంకా అవి ఏమి రాలేదు. ఈ ప్రభుత్వంలో ఆదరణలో మాకు బోట్లు గాని, వలలు గాని, ఇంజిరాలు గాని, కొత్త బోట్లు గాని మేము కట్టించుకోవడానికి, వలల ఇంజిరాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సబ్సిడీ అనేది ఎక్కువ మొత్తంలో మాకు ఫిషర్మెన్స్ కి ఇచ్చినట్లయితే కనుక ఎక్కువ మంది దానివల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆదరణ రావడం అనేది మా ఫిషర్మెన్ కి చాలా సంతోషం అండి. సబ్సిడీ అనేది ఎక్కువ ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుందండి.
అయితే దీనికి సంబంధించి ఇంకో మత్స్యకార సోదరుడు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అయితే మేము అయితే ఈ ఎక్కడైతే మేము ఈ గంగపుత్రులు అందరూ కూడా మేము ఈ వేట మీదే ఆధారపడి బతుకుతాం. మా కుటుంబాలన్నీ కూడా ఈ బోట్ల మీద సముద్రానికి వేటకెళ్ళి వచ్చిన తర్వాత ఏదైతే మాకు డబ్బులు వస్తాయి దాని మీదే బతుకుతాం మేము సంవత్సరం అంతా కూడా. మాకు ఎటువంటి ఆధారం లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఒక సోదరుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ వృత్తి గురించి మీరేం చెప్తారు? గతం ప్రభుత్వం అండి మనకి ఏమీ చేయలేదండి. ఎందుకంటే మన వైసీపీ గవర్నమెంట్లో ఏమీ చేయలేదండి. మన గవర్నమెంట్ టీడీపీ అంటే మత్స్యకార అంటే టీడీపీ అండి. ఎందుకంటే గత గవర్నమెంట్లు మొత్తం వైసీపీ గవర్నమెంట్ 10 years ఉంది, రాజశేఖర ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. కానీ ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఈ మనకు వచ్చిన తర్వాత ఈ 20,000 రూపాయలు ఇవ్వడం మన మత్స్యకారులు చాలా సంతోషపడుతున్నారండి. ఒక విషయం అండి, ఈ 2 నెలలు అంటే ఇప్పుడు టైక్ చేశారు కాబట్టి June 15 వరకు కూడా మత్స్యకారులు వెళ్ళరండి. ఎందుకంటే మత్స్య సంపద అనేది మత్స్యకారులు ఈ రోజుని గుడ్డు సముద్ర ఒడ్డుకు వస్తుందండి. ఒడ్డుకు రావడం వల్ల ఆ ఎగ్ బాగా ఎక్కువ పెట్టి దానివల్ల మన మత్స్యకారులకి సంపద ఎక్కువ వస్తుందండి. ఈ 2 నెలలు కూడా ఎగ్ పెట్టడం వల్ల గుడ్డు పగిలి పిల్ల వస్తుందండి. ఆ పిల్ల రావడం వల్ల మత్స్యకారులకి ఈ 2 నెలలు షట్ డౌన్ చేస్తే తర్వాత ఎక్కువ చేపలు పడతాయండి. అది గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారండి. ఆ మత్స్యకారులు ఏంటంటే ఈ 2 నెలలు వల్ల వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు 20,000 వేశారు కాబట్టి ఆ ఇంటి దగ్గర ఫ్యామిలీని పోషించుకోవడానికి మన ప్రజలకి చాలా సంతోషంగా ఉందండి. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి మనం మరీ కోరుకుంటున్నామండి. ఎందుకోసం అంటే మత్స్యకారులకి 20,000 రూపాయలు ఒకేసారి వేయడం చాలా సంతోషం అండి. 10,000 రూపాయలు వేయడానికి 4 తంటాలు వేడేవారండి వైసీపీ గవర్నమెంట్ లో. అలా కాకుండా మన మేడం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మత్స్యకారుల కోసం మాట్లాడిన తర్వాత మన సీఎం సార్ వెంటనే దీని నిర్ణయం తీసుకొని వెంటనే షట్ డౌన్, ఇప్పుడు మత్స్యకారులకి వెంటనే టైక్ పడిన తర్వాత 20,000 రూపాయలు కూడా ఒకే రోజుని 20,000 రూపాయలు ఒకేసారి పడడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకోసం ఏంటంటే ఈ 2 నెలలు కూడా మా వాళ్ళు ఎక్కడికి ఆటర్కి వెళ్ళరండి, ఇక మత్స్యకారులు ఇక్కడే ఉంటారు. ఏ మత్స్యకారు అందరికీ కూడా చంద్రబాబు నాయుడుకి పరివారి కోరుకుంటూ మత్స్యకారులు అనేది మన యనమల గారికి మంచి గుర్తింపండి. ఈ తొన్నింగ మండలంలోను యనమల రామకృష్ణ గారు ఏం చెప్తే ఆ మత్స్యకారులు అదే చేస్తారండి. వేరే విధానం గిరి దాటరండి. మత్స్యకారులు చిన్నప్పుడు 1983 నుంచి కూడా మత్స్యకారులు మన రామకృష్ణ గారిని గొప్పగానే ఆయనకి ఓట్లేసి బంపర్ మెజార్టీ 6 సార్లు ఎమ్మెల్యే చేయించారండి. అదే విధంగా ఇప్పుడు మేడం గారిని రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి. ఈ మత్స్యకారులు ఇక్కడ 1 సైడ్ అవి ఇక్కడ ఎమ్మెల్యే గారిని 1 సైడ్ చేసి ఇక్కడ యాదవసం మత్స్యకారులు అందరూ అన్నదమ్ముల కృషి, వాళ్ళందరూ అన్నదమ్ముల్లా ఉంటారండి. యాదవసం మత్స్యకారులు కూడా వాళ్ళందరూ ఏకవై మేడం గారిని 1 సైడ్ కొట్టించారండి. మేడం గారిని 1 సైడ్ కొట్టించి మేడం గారిని మనకి ఎమ్మెల్యే చేసుకునే అంత మాకు అదృష్టం చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే మేడం గారు ఎన్నో కష్టాలు పడ్డారండి. పాదయాత్రలో తొండంగి మండలం అవ్వచ్చు, నియోజకవర్గాలు అవ్వచ్చు, మేడం గారు ప్రతి ఇంటికి వచ్చి పాదయాత్రలో ప్రతి మనిషిని ఓటింగ్ అడిగి యాదవ్స్ అవ్వచ్చు, పిచ్చరమైన అవ్వచ్చు, ప్రతి ఇంటికి వచ్చి ఆవిడ వచ్చి ప్రతి గడప తిరిగి ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు ప్రతి గడపకి తిరిగి ఎంతో బాధపడి అన్ని సమస్యలన్నీ చెప్పుకున్నారండి మత్స్యకారులు. మేడం గారు అన్నట్టే మొత్తం అన్ని ఒకటి మాకు సిమెంట్ రోడ్లు అవునాయి, బీచ్ రోడ్లు అవునాయి, డ్రైనేజ్ కాలువలు అవుతున్నాయి, అన్ని మేడం గారు చేస్తున్నారండి. మా మత్స్యకారులకు అవుతున్నాయి, యాదవ్స్కి అవుతున్నాయి. అందుకోసం ఏంటంటే మేడం గారి మట్టికి తుని నియోజకవర్గంలో తుని నుంచి మన పిరవలపర్తి పంచాయతీ వరకు కూడా 8 నెలలు తిరిగారు. ఆ కష్టం ఈ రోజు మా మేడం గారికి దక్కింది. అలాగే మాకు కూడా మత్స్యకారులు కూడా 20,000 రూపాయలు వాళ్ళు మేడం గారు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి చూశారు కదా, మత్స్యకారులందరూ కూడా ఎవరైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. మేము గంగపుత్రులం, గంగపైనే ఆధారపడి బతుకుతున్నాం, మాకు 20,000 రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 20,000 కూడా ఈ 2 నెలల్లో కూడా మా ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది.